ఇప్పుడు మీరు అన్నట్టు పథకాల ద్వారా వైసీపీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది, అలాగే అర్బన్ ఏరియా టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉంది అంటారు. నిజంగా పూర్తిగా పథకాలు వేసిన వాళ్ళు అందరూ వైసీపీకి వేస్తారంటారా? అలాగే అర్బన్లో ఉన్న మొత్తం అందరూ టీడీపీ కూటమికి వేసే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అయితే ఇక్కడ అదే విషయాన్ని కీలకంగా ఎన్నికల సరళిలో అదే విషయం అయితే కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రూరల్ ఏరియా అంటే ఈ రూరల్లో అందరికీ కూడా పథకాలు వస్తున్నాయి కాబట్టి అది కూడా మాకు మహిళలు మొత్తం కూడా 100% వేస్తారు అనే ధీమా అయితే వైసీపీలో కనిపిస్తుంది. అయితే అక్కడ వాళ్ళు బోల్తా పడతారా లేకపోతే అన్ని ఓట్లు ఉంటాయంటే ఎక్కడైనా సరే 100% ఓటింగ్ అనేది ఎవరైనా లబ్ధిదారు ఆ పార్టీ వాడు ఉండొచ్చు, ఈ పార్టీ వాడు ఉండొచ్చు, తర్వాత తటస్థ ఓటర్ కూడా ఉండొచ్చు. కాబట్టి 100% లబ్ధిదారులందరూ కూడా వేస్తారు అనే ఒక క్యాలిక్యులేషన్ అయితే తప్పే అవుతుంది. అయితే అదే క్రమంలో అర్బన్ ఓటర్లంతా కూడా వైసీపీకి పూర్తి స్థాయిలో అంటే అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలే పంచుతున్నాడు అనే దాని మీద అర్బన్ ఓటర్లంతా కూడా వైసీపీకి వ్యతిరేకం అనే కాన్సెప్ట్ కూడా సరిగ్గా కాదు. కాబట్టి ఇప్పుడున్న వాస్తవ పరిస్థితుల్లో అదే ఫ్యాక్టర్ అయితే ఏపీలో కొనసాగుతోంది. ఎందుకంటే ఇక్కడ ఎటూ చెప్పలేని అంటే ఒక వేవ్ ఉంది అనే పరిస్థితి అయితే ఇప్పుడైతే లేదు. దాంతో పాటుగానే ఇక్కడ కూటమిలో ఉన్న 3 పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు అనేది కూడా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాటిలో ఏ పార్టీకి అంటే మొత్తం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు కూటమిని అన్ని పార్టీలు 3 పార్టీలు కూడా ఒక యునైటీగా అంటే యూనిటీగా వాళ్ళు ఓటు బదలాయింపు జరుగుతుందా లేదా అనేది అయితే ఇంకా కీలకమైన విషయంగా చెప్పొచ్చు. దాంట్లోనే ఇప్పుడు బీజేపీ అనుసరించే స్టాండ్ను బట్టి కూడా ఈ పరిస్థితి ఉంటుందనేది అయితే మనం చెప్పొచ్చు.